ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఇంగ్లీష్ టీచర్ చేసినటువంటి వీడియో వైరల్ అవుతూ ఉంది. ఆ టీచర్ బుక్యా గౌతమి. 6 నెలల క్రితం సస్పెండ్ అయినటువంటి ఈ టీచర్ మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ రిజైన్ చేశారు. ఎందుకు రిజైన్ చేశారు? అసలు ఆమెను సస్పెండ్ చేయడానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు ఎందుకు ఈమె వీడియో ఇంత వైరల్ అవుతుందన్న డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. బుక్యా గౌతమి ఈవిడ ఖమ్మం జిల్లా మామిళ్ళగూడెం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్గా పనిచేసేవాళ్ళు. అదే సమయంలో చాలా పాపులర్ అయినటువంటి టీచర్. ఎందుకంటే యూజువల్గా ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసే వాళ్ళు ఎక్కువ బయటకు తెలిసేటువంటి ఆస్కారం చాలా తక్కువ. ఎందుకంటే ఎవరైతే స్కూల్కి వెళ్తారో చదువుకుంటారో ఆ విద్యార్థులకి, లేకపోతే తెలిసిన సర్కిల్స్తో తప్ప సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేటువంటి వాళ్ళు చాలా తక్కువ. సో గతంలో కూడా చాలామంది ఇన్స్టా రీల్స్ చేసి, ఇన్స్టాగ్రామ్ పోస్టులు, ఫేస్బుక్ పోస్టులు ఇటువంటివి పెట్టి ఉద్యోగాలు కోల్పోయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది ఉన్నారు. సో ఆ కోవకు చెందినటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు. అయితే బుక్యా గౌతమి ఫస్ట్ నుంచి కూడా ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో రీల్స్ ఎక్కువ చేస్తూ ఉండేవాళ్ళు. ఆవిడ ఇంగ్లీష్ టీచరు. అయితే అయితే తాను ఎప్పుడు కూడా స్కూల్ టైమింగ్స్లో అయితే ఈ రీల్స్ చేయలేదని ఆవిడ ఎప్పుడూ స్పష్టం చేస్తూనే వచ్చింది. అయితే ఆవిడ సస్పెన్షన్కి దారితీసినటువంటి కారణం ఏంటంటే, ఈవిడ స్పోకెన్ ఇంగ్లీష్ కానీ ఇవి కానీ ఏవైతే ఉందో అవి రీల్స్ చేస్తున్న క్రమంలో ప్రైవేట్ పాఠశాలలకు ప్రమోషన్ చేస్తుందని, స్కూల్ టైంలో సరిగా ఉపయోగించుకోకుండా విద్యార్థులకి బోధన చేయాల్సిన టైంలో రీల్స్ చేస్తూ దానికే ఎక్కువ ఫోకస్ పెడుతుందని చెప్పి ఒక కారణంతో ఒక 6 నెలల క్రితం ఆవిడ్ని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత ఆవిడ ఒక పోస్ట్ కూడా పెట్టారు, డైరెక్ట్గా ఒక రీల్ పెట్టారు. క్షమాపణ కోరుతూ, నేను ఒక గిరిజన బిడ్డని, చాలా కష్టపడి వచ్చాను, తెలుసో తెలియకో తప్పు చేశాను, ఇంత పెద్ద శిక్ష నాకెందుకు, నేను తప్పును దిద్దుకుంటానని ఆవిడ క్షమాపణ చెబుతూనే బహిరంగంగా 6 నెలల క్రితం ఒక వీడియో చేశారు. 6 నెలలు అయిపోయిన తర్వాత ఆవిడ సస్పెన్షన్ పోయింది. అయితే చాలా ఈ మధ్య కాలంలో, అంటే ఈ 6 నెలల కాలంలో ఆవిడ పెద్దగా వీడియోలు కూడా ఏమీ చేయలేదు. విపరీతమైనటువంటి ట్రోలింగ్ పెరిగిపోయింది ఆవిడ మీద. ఎప్పుడైతే ఆవిడ సస్పెన్షన్ వార్త వచ్చి వీడియో పెట్టిందో ఆ వీడియో మీద కూడా విపరీతంగా ట్రోల్ చేశారు. ఆమె చెప్పడం ఏంటంటే, నేను ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో, చదువుకోలేని విద్యార్థులు ఉన్నారో, ఇంగ్లీష్ చాలా ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి, ఈరోజు ఇంటర్వ్యూలో అన్నింటిలో ఇంగ్లీష్ కీలకం కాబట్టి నేను ఇంగ్లీష్ రావాలి, వాళ్ళకి బోధించాలి, నా రీల్స్ ద్వారా ఉపయోగపడాలని చేశాను తప్ప నా వృత్తికి ద్రోహం చేసేటువంటి ఆలోచన నాకు లేదు. నా ఉద్దేశం కూడా అంతా కూడా ఒక టీచర్గా నా వల్ల ఎక్కువ మంది విద్యార్థులు లాభపడాలన్నదే తప్ప నేను ఏ పని కూడా తప్పుగా చేయలేదని ఆవిడ చెప్పుకుంటూనే ఉంది. అయినప్పటికీ ఆవిడకి వచ్చిన కమెంట్స్ కానీ, ట్రోల్స్ కానీ అన్నీ కూడా ఆవిడ ప్రైవేట్ విద్యా సంస్థల ప్రమోషన్ కోసం చేసిందని చెప్పేసి చాలామంది ట్రోల్ చేశారు. ఆయన ఒక గవర్నమెంట్ జాబ్లో ఉంటూ ఇవన్నీ చేయడం ఏంటని కూడా తీవ్రంగా విమర్శించారు. ఇదంతా అయిపోయింది. ఆవిడ 6 నెలలు కూడా ఈ ట్రోల్స్ గురవుతుంది. అంటే ఆ పోస్ట్ ఫస్ట్ సస్పెండ్ అయినాక కొన్ని డేస్ ట్రోలింగ్ ఉండింది. తర్వాత 6 నెలల తర్వాత ఫైనల్గా ఆవిడని జాబ్లోకి తీసుకున్నారు. జాబ్లోకి తీసుకున్న తర్వాత ఆవిడ తాజాగా ఒక వీడియో పెట్టారు. తన జాబ్లోకి తీసుకున్నారు, అయినా సరే నేను రిజైన్ చేస్తున్నాను, నా రిజిగ్నేషన్కి కారణాలని చెప్పేసి ఒక వీడియో చేశారు. దానిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, నేను ఈ 6 నెలల సమయంలో విపరీతమైనటువంటి ట్రోలింగ్కి గురయ్యాను. సరే, నేను తెలుసో తెలియకో తప్పు చేశాను, చాలా కష్టపడి పైకి వచ్చాను, నాకు స్కూల్లో రాజకీయాలు చేయడం రాదు, ఎక్కువసేపు ఫోన్లో మాట్లాడడం లేదు, ఇంకా ఏవైతే ఉంటాయో అవేమీ నేను చేయలేదు, నాకన్నా పెద్ద తప్పులు చేసిన వాళ్ళకు కూడా ఇంత శిక్ష పడలేదు, నాకే ఇంత శిక్ష పడింది. ఈ 6 నెలల కాలంలో నేను డిఈఓని కలిసి నా బాధ చెప్పుకునే ప్రయత్నం చేశాను. కనీసం నేను రోజుల తరబడి కూర్చున్నా, రోజు మొత్తం కూర్చున్నా, కనీసం నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, నాతో మాట్లాడలేవలేదు. నేను తప్పు చేశాననేది కదా, చిన్నదో పెద్దదో తప్పులు చేయని వాళ్ళు ఎవరుంటారు? నన్ను ఇలా ట్రీట్ చేసినటువంటి విధానం, నన్ను అవమానించినటువంటి విధానం నన్ను చాలా బాధపరిచింది. నేను ఇటువంటి విద్యా వ్యవస్థలో నాకు స్థానం లేదు అని చెప్పేసి నేను అందుకే రిజిగ్నేషన్ చేస్తున్నాను అని చెప్పేసి ఆవిడ వీడియో చేశారు. సో ఇప్పుడు కూడా అది వైరల్ అవుతూ ఉంది. అయితే ఓవరాల్గా ఈ నేపథ్యం కనుక చూస్తే, చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్లో ఏ ఉద్యోగం చేస్తున్నా సరే కొంత ఐడెంటిటీని బిల్డ్ చేసుకుందాం, ఒకవేళ ఈ ఉద్యోగం లేకపోతే సోషల్ మీడియా, ఇన్స్టా రీల్స్ వాటిలో ఎక్కువ వ్యూస్ వస్తేనో ఒక ఆదాయంగా ఉంటుంది. ఎప్పటికైనా సరే మనకు ఫేస్ ఉండాలని కొందరు, ఐడెంటిటీ క్రైసిస్ వల్ల కొందరు చేస్తూనే ఉన్నారు. సో ఇది ఉద్యోగాలకి ముప్పవుతున్నటువంటి సందర్భాలు గతంలో కూడా చాలా జరిగాయి. చాలామంది అధికారులు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఇన్స్టా రీల్స్ చేయడం, వీటి వల్ల అవి ఇన్స్టాగ్రామ్లో కనపడడం, సస్పెండ్ అవ్వడం ఉంది. కానీ సస్పెండ్ అయిన తర్వాత వారు మళ్ళీ ఉద్యోగాలకి రావడం, కొనసాగడం జరుగుతూనే ఉంది. కానీ ఇప్పుడు ఉద్యోగం వచ్చిన తర్వాత రిజైన్ కూడా చేయడంతో మళ్ళీ బుక్యా గౌతమి ట్రెండ్ అవుతూ ఉన్నారు. సో బుక్యా గౌతమి డెసిషన్ గురించి మీరేమనుకుంటున్నారు? ఇప్పటి ఇన్స్టా జనరేషన్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి.